ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో చిక్కున్న మృతదేహాల గుర్తింపునకు కేరళ నుంచి క్యాడ్వార్ డాగ్స్ ను రప్పించారు. టన్నెల్లో చిక్కున్న వారిని గుర్తించేందుకు ఈ స్పెషల్ డాగ్స్ ను ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో తీసుకొచ్చారు. ఐఐటీ నిపుణుల బృందంతో పాటు టన్నెల్లోని సింగరేణి ఎన్టీఆర్ఎఫ్ బృందం కూడా వెళ్లింది. లోపల పరిస్థితిపై డిజాస్టర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆపరేషన్ కి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కిపోయినటువంటి 8 మందిని రక్షించడం కోసం ఇప్పటికే మొత్తం అన్ని సహాయక బృందాలను కూడా పనిచేస్తూ ఉన్నాయి. 13వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒకవైపు కన్వేయర్ బెల్ట్ ని ఒకవైపు దాన్ని పునరుద్ధరించడంతో పాటు లోపల ఉన్నటువంటి చిక్కిపోయినటువంటి వ్యక్తిని గుర్తించడం కోసం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ని ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ టీమ్స్ రప్పించాయి. 2 ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో 2 డాగ్స్ ని కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. టన్నెల్ లోపలికి తీసుకెళ్లినటువంటి సిబ్బంది లోపల ఐఐటీ నిపుణుల బృందం, అదేవిధంగా సింగరేణి ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ఆ పనులు నిర్విరామంగా కొనసాగిస్తారు. వారు ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి గుర్తించడం కోసం వీటిని డాగ్స్ ను ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితులు అన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అక్కడ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటున్నారు. రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి వచ్చిన తర్వాత ఈ సహాయక చర్యల్ని మరింత ముమ్మరం చేయడం కోసం మొత్తం బృందాలను కూడా పనిచేస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది అంతా కూడా లోపల కండిషన్స్ ని ఎప్పటికప్పుడు అర్థం చేసుకుని ఉన్నటువంటి పెద్ద ఎత్తున పేరుకుపోయినటువంటి ఒకవైపు మట్టి కావచ్చు, మిగతా దిబ్బలను కూడా వాటిని క్లియర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి నుంచి వెళ్ళినటువంటి సిబ్బంది అంతా కూడా ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. కన్వేయర్ బెల్ట్ కనుక పూర్తి స్థాయిలో పునరుద్ధరించి లోపలి నుంచి మట్టిని తరలిస్తే కనుక తొందరగా ఇంకా మరింత తొందరగా రెస్క్యూ ఆపరేషన్ ముందుకు సాగుతుందన్న ఉద్దేశంతో బృందాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు ఆర్మీకి సంబంధించిన రెస్క్యూ టీమ్, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇటు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించిన సిబ్బంది అంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. నిన్న టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించిన విషయంలో కొంత ఎలాంటి పురోగతులు ముందుకు వెళ్ళొచ్చు, దీనికి సంబంధించి సరికొత్త టెక్నాలజీ ఏమైనా వాడాలా, లేకపోతే రోబోటిక్ టెక్నాలజీ ఉపయోగించుకొని ఏ విధంగా ముందుకెళ్లాలని సంబంధించి కూడా నిన్న మరొక ప్రయత్నం అయితే చేశారు. రోబోట్ కూడా ఉపయోగించాలని చెప్పేసి ముఖ్యమంత్రి సూచించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది అంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ఆపరేషన్ అయితే కూడా దాదాపుగా 13 రోజులుగా కొనసాగుతూ ఉంది. దాదాపుగా వందలాది మంది సిబ్బంది అంతా కూడా రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఆ అందరు పనులు నిర్వహిస్తున్నటువంటి జయప్రకాష్ అసోసియేషన్ సంస్థ కూడా వీరందరికీ ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన పురోగతిని పరిశీలిస్తూ తదుపరి కార్యాచరణతో ముందుకెళ్లాలని చెప్పి భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు క్యాడవర్ డాగ్స్ ను తీసుకొచ్చి వాటి సాయంతో లోపల చిక్కిపోయిన వారిని గుర్తించే పనిలో అయితే నిమగ్నమైనారు. ఇప్పటికే 2 ఆర్మీ సంబంధించినటువంటి హెలికాప్టర్ లో వీరందరూ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ సంబంధించి తీసుకొని వచ్చారు. అక్కడ నుంచి లోపలికి టన్నెల్ లోపలికి వెళ్లారు. లోపలైతే దాదాపుగా ఈ లోపల చిక్కిపోయిన 2 మంది ఇంజనీర్లు, 6 మంది సిబ్బందిని గుర్తించడం కోసం ప్రయత్నం చేస్తారు. గత 13 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకపోవడంతో కూడా ఆ కుటుంబాలన్నీ కూడా కొంత ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళంతా కూడా దీనంగా రోధిస్తున్న పరిస్థితి అక్కడ కనబడుతుంది. పంజాబ్, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వారిలో దాదాపు 8 మంది అందులో తప్పిపోవడంతో కూడా వారిని ఆచూకీ కనిపెట్టడం కోసమే ప్రభుత్వం రెస్క్యూ సిబ్బంది ద్వారా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ఎస్ఎల్బీసీ టన్నెల్ సంబంధించిన ప్రమాదం అంతా కూడా దానికి సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చనీయాంశమైంది. ఇది ఒక కేస్ స్టడీ లాగా మారింది. గత 10-13 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ లో వాళ్ళంతా కూడా లోపల చిక్కిపోయిన వారి ఆచూకీని ఏ కోణంలో సరిగా కనిపెట్టలేకపోవడంతో కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు. 10 మీటర్ల డయా వ్యాసార్థం ఉన్నటువంటి ఆ టన్నెల్లో దాదాపుగా 6-7 మీటర్లకు పైగా మట్టి దిబ్బలు పెరిగిపోయి ఉన్నాయి. మట్టి దిబ్బల కింద వాళ్ళు ఎక్కడైనా చిక్కుపోయి ఉన్నారనే కోణంలోనే ఇప్పుడు వారిని కనిపెట్టడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా ఒకవైపు ఆయన ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎక్కడ ఏ ప్రయత్నం కొలికి రాకపోవట్లేదు. వారు ఉన్నటువంటి ఎగ్జాక్ట్ పాయింట్ ని గుర్తించడంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అందులో భాగంగానే ఇప్పుడు క్యాడవర్ డాగ్స్ సంబంధించినటువంటి హెల్ప్ కూడా తీసుకుంటారు. వాటిని కేరళ నుంచి ప్రత్యేకంగా తప్పించి లోపల వారిని గుర్తించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు.